తెలంగాణ రాష్ట్రంలో యూరియాకు కరువు వచ్చింది. యాసంగి సాగు సన్నద్ధత విషయంలో సర్కార్ వైఫల్యం రైతులకు శాపంగా మారింది. కేసీఆర్ పాలనలో ఎన్నడూ లేని విధంగా మళ్లీ ఎరువుల కోసం క్యూలైన్లలో నిలబడే కాలం దాపురించింది. సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితులను కాంగ్రెస్ సర్కార్ తిరిగి తెచ్చింది. సహకార సంఘాల ముందు రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో చెప్పులు, పాస్బుక్లు పెట్టి మరీ నిరీక్షిస్తున్నారు. ఒకవైపు కేంద్రం తెలంగాణకు అవసరానికి మించి యూరియా ఇచ్చామని చెబుతోంది. మరోవైపు కేంద్రం ఇస్తలేదని రేవంత్ సర్కార్ చేతులెత్తేసింది. కాంగ్రెస్, బీజేపీ రాజకీయ క్రీడలో తెలంగాణ రైతులు నలిగిపోతున్నారు. యూరియా కొరత విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయి. ఇంతగనం ఎరువులు తీసుకెళ్లి ఏం చేస్తున్నారని కేంద్ర మంత్రి నడ్డా వ్యాఖ్యానించారు. ఇటు రేవంత్ సర్కార్ మాత్రం కేంద్రం యూరియా ఇస్తలేదని చెబుతోంది. ఒకరిపై ఒకరు నెపం మోపుకోవటం తప్ప రైతులకు యూరియా అవసరాలు తీర్చే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయటం లేదు. ఒకవైపు యూరియా కొరత రైతులను వేధిస్తుంటే మరోవైపు బ్లాక్ మార్కెట్లో దళారుల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇదే అదునుగా యూరియాను భారీ ధరకు అమ్ముతున్న వ్యాపారులు రైతులను నిట్ట నిలువునా ముంచుతున్నారు. బస్తా యూరియా గరిష్టంగా 266 రూపాయలకు అమ్మాల్సి ఉండగా ఏకంగా 400కు అమ్ముతున్నారు.